వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. ఆంధ్ర, తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల కొన్ని రోజులుగా విభిన్నమైన వాతావరణం, విభిన్నమైన రాజకీయ సమీకరణాలకు దారితీసే పరిస్థితులు కనిపిస్తున్నాయా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమికి నేతృత్వం వహిస్తున్నటువంటి నేత, బీజేపీతో చేతులు కలిపి కూటమితో ఉన్నటువంటి నేత, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇద్దరూ వివిధ సందర్భాల్లో ఒకసారి రామోజీ ఫిల్మ్ సిటీలో కావచ్చు, మరోసారి ఇటీవల పుట్టపర్తిలో జరిగినటువంటి పుట్టపర్తి సత్యసాయి బాబా 100వ శత జయంతి కార్యక్రమంలో కావచ్చు. ఇద్దరు కలిసిన సందర్భం ఉంది. కలిసి మాట్లాడుకున్న మాటలున్నాయి, పరిస్థితి ఉంది. అదే సందర్భంలో తాజాగా రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఓవైపు ఇలా కలుసుకుంటే, మరోవైపు తాజాగా బెంగుళూరులో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్, తెలంగాణ బీఆర్ఎస్ నేత కేటీఆర్ సమావేశం, ఒక ప్రైవేట్ కార్యక్రమంలో సమావేశమయ్యారు. చాలా విషయాలు మాట్లాడుకున్నారని తెలుస్తోంది. ఇది క్యాజువల్ మీట్ అని చెప్పి పైకి చెబుతున్నా, ఇది ప్రీ ప్లాన్డ్ ఎజెండాగానే ఇద్దరు కలుసుకున్నారు. ఇద్దరి మధ్య చాలా విషయాలపై డీప్ డిస్కషన్ జరిగాయని చెప్పి తెలుస్తోంది. అయితే ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి కలయిక, ఇద్దరు మాట్లాడుకోవడం అనేది అనూహ్యం కాదు. అది జరగరాని పరిణామం అయితే కాదు. ఇద్దరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. వివిధ కార్యక్రమాల్లో కలుసుకున్నారు అనేది ఒక కారణంగా చెప్పుకోవచ్చు. రెండవది ఇద్దరి మధ్య ఉన్నది గురు శిష్యుల బంధం. ఇటు రేవంత్ రెడ్డి తెలుగుదేశం నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్‌లో చేరిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గురించి ఇప్పుడు ఎటువంటి విమర్శలు చేయలేదు. అదే సందర్భంలో చంద్రబాబు నాయుడిని ఇప్పటికీ నేను గౌరవిస్తాను. అతనే నాకు రాజకీయ కెరీర్‌కి కారణం చంద్రబాబు నాయుడు అని ఇప్పటికే ఆయన బాహాటంగా కాంగ్రెస్ మంత్రిగా కూడా పలు వేదికల్లో చెప్పినటువంటి పరిస్థితి. సో ఇటీవల జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో కూడా అందుకే తెలుగుదేశం పార్టీ బాహాటంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చిందనేది అంతర్గతంగా వస్తున్నటువంటి సమాచారం. ఇటీవల 2023 ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పోటీ చేయకపోయినా రేవంత్ రెడ్డికి అనుకూలంగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చింది అని చెప్పి స్పష్టంగా తెలుస్తోంది. సో ఆ తర్వాత ఇప్పుడు తాజాగా కేటీఆర్, జగన్ కలుసుకోవడం అనేది చాలా ఒక చర్చకు దారితీస్తోంది. అసలు ఈ ఇద్దరు కలయిక వెనుక కారణం ఏంటి? ఏం జరగనుంది? ఎటువంటి రాజకీయ సమీకరణాలు రానున్నాయి అనేది ఒక ప్రధానమైన చర్చగా దారితీస్తుంది. దీని గురించి చెప్పాలంటే కొంతమంది సెఫాలజిస్టులు ముఖ్యంగా ఇంద్రనీలు వంటి సెఫాలజిస్టులు చెప్పిన దాని ప్రకారం అయితే ఈ ఇద్దరి కలయిక అనేది ఖచ్చితంగా రానున్న కాలంలో అంటే తెలంగాణకు ముఖ్యంగా అంటే ఇక్కడ కేటీఆర్, జగన్ కలవడం అనేది ఆంధ్రలో వైఎస్ జగన్‌కు రాజకీయంగా ఆంధ్ర ఎన్నికల్లో వైఎస్ జగన్‌కు పెద్దగా ప్రయోజనం చేకూర్చకపోవచ్చు గానీ, ఈ ఇద్దరి కలయిక ఖచ్చితంగా బీఆర్ఎస్‌కు తెలంగాణ రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్‌కు ఒక ప్లస్ పాయింట్‌గా మారనుందని కొంతమంది సెఫాలజిస్టులు అంచనా వేస్తున్నారు. దీనికి కారణాలు వీళ్ళు విశ్లేషించేది ఏంటంటే 2014లో ఎన్నికల్లో అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖమ్మం జిల్లాలో పార్లమెంటు స్థానంతో పాటు 3 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. ఆ తర్వాత ఆంధ్ర రాజకీయాలపై పూర్తిగా ఫోకస్ పెట్టాలనే నిర్ణయంతోటి తెలంగాణలో ఇకపై పోటీ చేయమని చెప్పి వైఎస్ జగన్ కేటగరికల్‌గా స్పష్టం చేసిన పరిస్థితి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానించే నాయకులు గాని, కార్యకర్తలు గాని, వైఎస్ఆర్‌ను అభిమానించే నేతలు గాని, కార్యకర్తలు గాని, జనం గాని వైఎస్ జగన్ అంటే పడిచచ్చే ఫాలోవర్స్ గాని తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ జిల్లాలో అయితే చాలా పెద్ద సంఖ్యలో ఈ పరిస్థితిని మనం చూడవచ్చు. దాంతో పాటు ఇటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని చాలా నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి చూడవచ్చు. తాజాగా వైఎస్ జగన్ నాంపల్లి సీబీఐ కోర్టులో హాజరవ్వడానికి వచ్చినప్పుడు ఎలాంటి జనస్పందన వ్యక్తమైందనేది అందరికీ తెలిసిందే. సో ఈ ఉదంతాలని ఆసరాగా చేసుకొని మరోవైపు ముస్లింల సపోర్ట్ ఎలాగో వైఎస్ జగన్‌కు ఉంటుంది. అటు ఎంఐఎం ఏదైతే ప్రధానంగా ముస్లిం ఓట్ బ్యాంకుపై తెలంగాణలో ఆధారపడుతుందో అటువంటి ఎంఐఎం కూడా ఎప్పుడు వైఎస్ జగన్‌కు ఆపోజిట్‌గా గాని, గతంలో వైఎస్ఆర్‌కు ఆపోజిట్‌గా గాని ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న పరిస్థితి లేదు. సో ఒకవేళ రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్ ఒకవేళ నేరుగా పార్టీతో తెలంగాణలో రీ ఎంట్రీ ఇచ్చి బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటుందా? లేదా పార్టీతో పొత్తు పెట్టుకోకుండా బీఆర్ఎస్‌కు మద్దతుగా ఎన్నికల్లో ప్రచారం చేస్తుందా? లేదా ఎంఐఎం, బీఆర్ఎస్‌ని కలిపే
కలిపి తిరిగి ఒక తాడిపై తీసుకొచ్చే ప్రయత్నంలో వైఎస్ జగన్ కీలక పాత్ర పోషిస్తారా? ఇలా పలు ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం వెతికే క్రమంలోనే కేటీఆర్, జగన్ బెంగుళూరులో ఒక ప్రైవేట్ కార్యక్రమంలో రహస్య సమావేశమై వివిధ అంశాలపై చాలా దీర్ఘంగా చర్చించుకున్నారనేది ఒక స్పెక్యులేషన్ ప్రస్తుతం నడుస్తోంది. అయితే ఇది వైఎస్ జగన్, కేటీఆర్ అనేది ఖచ్చితంగా లాభించవచ్చు. ఎందుకంటే వైఎస్ జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ ఏదైతే ఆంధ్రాలో ఉందో అదంతా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చింది. ఇటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంకా జీవంగానే లైవ్‌గా ఉంది. గత 14 ఏళ్లుగా. ఆ తర్వాత ఇప్పుడు ఇటీవల అయితే ఒక ఏడాదిన్నరగా అధికారంలో కూడా ఉంది. సో, ఈ క్రమంలో వైఎస్ వ వైఎస్ఆర్‌ని అభిమానించే ఎవరైతే నాయకులు గాని, కార్యకర్తలు కూడా ఉన్నారో, కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారో, వీరంతా ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీ ఎంట్రీ ఇచ్చినా, వైఎస్ జగన్ ఒకవేళ బీఆర్ఎస్ తరపు మద్దతుగా ప్రచారంలో పాల్గొనే ప్రయత్నం చేసినా, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓట్లు చెల్లి బీఆర్ఎస్‌కు మేలు చేకూరుస్తాయనేది ఒక వాదన. అదే సందర్భంలో తెలుగుదేశం పార్టీ పోటీ చేయకున్నా రేవంత్ రెడ్డికి, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకే అంతర్గతంగా మద్దతు ఇవ్వనున్నారనేది స్పష్టంగా తెలుస్తుంది. సో, ఇటు చంద్రబాబు నాయుడు నుంచి వచ్చే మద్దతుకు రేవంత్ రెడ్డికి లభించే మద్దతుకు చెక్ పెట్టడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కేటీఆర్‌కు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు చేకూర్చే విధంగా రానున్న రానున్న కాలంలో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారనున్నాయి. అందుకే ఈ దిశగానే కేటీఆర్, జగన్ ర మ సమావేశమై పలు విషయాలపై చర్చించుకున్నారనేది ఒక సమాచారం అందుతోంది. సో, దీనిపై వాస్తవాలు ఎలా ఉన్నా, దీనిపై వాస్తవ నిజం ఎంత, అబద్ధం ఎంత అనేది పక్కన పెడితే, దీన్ని వైఎస్ఆర్ సోషల్ మీడియాలో ఒక వర్గం మాత్రం ఇది పూర్తిగా స్పెక్యులేషన్‌కు మాత్రమే పరిమితంగా ఉంది. ఇందులో ఎలాంటి నిజం లేదు. కేటీఆర్, జగన్ కలయిక ఒక క్యాజువల్‌గా జరిగింది మాత్రమే. ఎలాంటి రహస్య ఎజెండా లేదు. ఇదంతా కేవలం తెలుగుదేశం మీడియా ఆంధ్రాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాస్త పలుచన చేసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నంగా, తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి ప్రయత్నంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలోని ఒక వర్గం వాదిస్తోంది. సో, చూడాలి మరి రానున్న కాలంలో ఎలాంటి రాజకీయ సమీకరణాలు ఏం జరగనున్నాయి? కేటీఆర్, జగన్ సమావేశానికి నిజంగా రహస్య ఎజెండా ఉందా? లేదా? రానున్న కాలంలో ఈ ఎజెండాకు బలం చేకూర్చే విధంగా ఎలాంటి పరిణామాలు జరుగుతాయనేది వేచి చూడాలి.